సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మొర్రాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రేగుల చెరువులో 2 వ్యవసాయ బావులను తవ్వి ఆ మట్టితో చెరువును పూడుస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు మాజీ సర్పంచ్ దేవేందర్ వినతి పత్రం అందజేశారు. చెరువు శిఖం భూమిలో 2 బావులు తవ్వడం వల్ల పక్కనే గ్రామానికి సంబంధించిన మంచినీళ్ల బావి ఎండిపోయే ప్రమాదం ఉందని, చెరువులో తవ్విన 2 బావులను సీజ్ చేసి తవ్విన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ బుక్యా దేవేందర్ కోరారు. బావులు తవ్విన సంబంధిత బుక్యా కపూర్ నాయక్ మాట్లాడుతూ పట్టా ఉన్న భూమిలోనే బావులు తవ్వడం జరిగిందని, కేవలం వ్యక్తిగత కక్షతో సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని వివరణ ఇచ్చారు. అంటే ఇప్పుడు చట్టం వాళ్ళు చూసుకుంటారు, ఇది ఎంఆర్ఓ వాళ్ళు మరి ఇది పట్ట కానప్పుడు రెవెన్యూ వాళ్ళు సికం కాదంటారు. మరి సికం కానప్పుడు ఈ దాదాపు 20 మందికి పట్టాలు ఉండాలి ఇక్కడ. మరి ఆ పట్టాలు మాకు కావాలి. ఇప్పుడు ఇది సికం కానప్పుడు పట్టాలు మాకు కావాలి. మా బావికి త్రాగునీరు ఇబ్బంది అవుతుంది రేపటి భవిష్యత్ తరాలకు. వాటా చట్టం ప్రకారంగా బావికి న్యాయం జరగాలి. ఈ భూమి సికం కానప్పుడు మాకు కూడా మా తాత ముత్తాతలు చేసిన భూమికి మాకు నష్టపరిహారం అన్న రావాలి, లేకుంటే మాకు పట్టాలు రావాలి. రెండే నేను కోరుకునేది మా గ్రామ పంచాయతీకి చేసే సాయంకి ఇదే. మా గ్రామానికి నీళ్లు రావాలి, ఆ బావి వాటా చట్టం ప్రకారం సిల్ చేపియాలి. ఇది సికం కానప్పుడు మా భూమి మాకు పట్టలు రావాలి, మేము చేసుకోవాలి. ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఎంత కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కేవలం ఫోన్ల ద్వారానే మాటల ద్వారానే అక్కడనే ఉంటారు, కానీ ఇక్కడికి ఇంతవరకు రాలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు తెలవకుండా ఎఫ్టీఆర్ లెవెల్ పెట్టిపోయి వాళ్ళు ఏమంటే ఫోన్ మీద మాట్లాడుతున్నారు. ఇక్కడికి రావడమే లేదు అసలు. మరి మా ఊరు కాదా? మరి రేపటి మా భవిష్యత్తు రాలు ఎట్లా? రానున్న రోజుల్లో భూగర్భ జలాలు ఎండిపోతాయి. మరి ఇంత భారీ పెద్దతన చేయడం వల్ల ఈ నీళ్లు అటుపోయే నీళ్లు ఇప్పుడు ఇటు పోతాయి. ఇటు ప్రైవేట్ ల్యాండ్ ఉంది మొత్తం. ఈ విధంగా ఇలా కట్టడం వల్ల ఈ నీళ్లు మొత్తం అటు తనుకపోతాయి. అప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళు ఎట్లా? వాళ్ళకి ఇబ్బందే కదా. కనుక దయచేసి మేము కోరేది ఒకటే, వాటా చట్టం ప్రకారంగా మా గ్రామ పంచాయతీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బావి విషయం ఒకటి, ఇది సికం కానప్పుడు మా పట్ట మాకు కావాలి. సర్పంచ్ ఏదో పాత కక్షలు పెట్టుకొని నా మీద ఈ పట్ట భూమి కాదు సికం భూమి అని చెప్పి కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే రెవెన్యూ వారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఏం చేసిరు, నువ్వు పట్ట భూమి కాదు నాయన, అది ఏది లవాని పట్ట అన్నట. పని ఆపమంటే నేనేం చేసిన వాళ్ళు రాగానే పని ఆపేసిన. పని ఆపగానే తెల్లారి ఏం చేసారు ఆర్ఐ గారు సర్వర్ని తోలుకొని వచ్చి తెల్లారి ఈయన దేవేందర్ ముంగట్ని సర్వే చేపిస్తే అయితే పట్ట భూమి పరంపో కాదు లవాని పట్ట కాదు అని చెప్పి నాకు 95, 96, 106లో డిక్లేర్ చేసిపోయారు పాస్బుక్ అని. డిక్లేర్ చేసినాక ఆ రోజు నుంచి పని చేయలేదు. పని చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంచి సార్ వచ్చి ఏమన్నాడు, నువ్వు పని చేయకు 45 రోజులు టైం ఇవ్వు నాకు. 45 రోజులు టైం ఇవ్వమంటే నేను 45 రోజులు టైం ఇచ్చిన సార్. 45 రోజులు టైం ఇస్తే ఏం చేసిన సరే అనుకునే పని ముట్టలే ఏం ముట్టలే. నా వాటర్ నాకు పోతున్నాయి, వాటర్ పడలేదు, పంట ఎండిపోయింది. ఎండిపోగానే ఆయన మొన్న ఏం చేసిన, ఇలా రౌతులు ఉన్నాయి కదా అని నేర్పేద్దాం, వర్షాకాలం అవుతుంది బాయి కూలుతుంది అని చెప్పి తమ్ముని దానిలో వేరేటువంటి దానిలో ఏమో తవ్విన తవ్వి రౌతులు పెడదామని తవ్వగానే ఇరిగేషన్ ఈ గారు ఫోన్ చేస్తే ఇరిగేషన్ డి గారు ఫోన్ చేసి డి గారు ఏ గారు అందరు వచ్చి శనివారం అందరు వచ్చి తెల్లారి ఇది లిఫ్ట్ ఎఫ్టీఎల్ పెట్టున్నాయినా అంటే ఎఫ్టీఎల్ పెడితే ఎఫ్టీఎల్ శిఖం నా దానికి దీనికి 10 గజాల దూరం ఉంది. మత్స్యకారులు రెచ్చగొట్టి మా జీవనోపాధి కోల్పోతున్నాము అని చెప్పి ప్రజావాళ్ళ అప్లికేషన్ ఇప్పించాడు. పిన బావి నుంచి 2 నెలల నుంచి నేను బావి తవ్విన. ఒక్కరోజు కాదు, నువ్వు ఊర్లో లేవు. ఆ రోజు నాకు బంద్ చేస్తే బావి బంద్ చేస్తుంటే, అరే బాబు నువ్వు శిఖంలో ఉంది బావి తవ్వకు అని చెప్పి అదే రోజు కంప్లైంట్ చేయను ఉంటుంది. అదే రోజు బంద్ చేసుకుంది బావి. 2 నెలల నుంచి బావి తవ్వినాక అంతా కంప్లైంట్ అయినాక నేను ఇలా శిఖంలో ఉందని చెప్పి ఎవరిని పొందాలని చెప్తావు? ఇది నా పద్ధతి, ఇది నా పాలసీ. దీన్ని మీరు ఏం న్యాయం చెప్తారో న్యాయం చేయి.